హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 10. 10లో ఏం జరిగిందంటే నిఖిల్ రియల్ ఫేస్ తెలిసింది. అండ్ నబీల్ ఏమో కొంచెం గలీజ్ దొంగగా మారాడు. ఇంకా చాలా మంది దొంగలుగా మారారు. బిగ్ బాస్ వచ్చేసి యాక్టివిటీ రూమ్ లో సూపర్ మార్కెట్ పెట్టుబడి ఉంది. దాన్ని మీ క్లాన్ మీ గ్రూప్ కోసం తీసుకొస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారమే ఈ షాపింగ్ సెంటర్ తెరుచుకుంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత లోపలే బాస్కెట్స్ ఉంటాయి. ఆ బాస్కెట్ లో మీకు కావాల్సిన వస్తువులన్నీ వేసుకోవాలి. మీ క్లాన్ మెంబర్స్‌ని బట్టి కూడా మీ షాపింగ్ అనేది ప్రభావితం చేయబడి ఉంటుంది అంటాడు. అండ్ ఇటువైపు ప్రాసెస్ చెప్తాడు బిగ్ బాస్. మొదటి బజర్ మోగినప్పుడేమో యష్మి వెళ్ళాలి. రెండో బజర్ మోగినప్పుడేమో నైనిక. మూడో బజర్ మోగినప్పుడేమో నిఖిల్ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన షాపింగ్ వస్తువులను వాళ్ళ బాస్కెట్‌లో వేసుకోవాలి అన్నట్టుగా చెప్తాడు. ఇక్కడ యాక్చువల్‌గా షాపింగ్ బజర్ టైం అనేది ఆహ్, ఎలా నిర్ణయించబడుతుందంటే వీళ్ళ మెంబర్స్ క్లాన్ సైజుని బట్టి ఉంటుంది. నిఖిల్ సైజు చిన్నది కాబట్టి తనకు తక్కువ టైం లభిస్తుంది. సో ఫస్ట్ యష్మి అండ్ తర్వాత నైనిక అండ్ తర్వాత నిఖిల్ వెళ్ళి జాయిన్ అవుతారు. అలా చేసిన తర్వాత ఎవరికి కావాల్సిన వాళ్ళు బాస్కెట్లో వేసుకుంటారు. ఆ తర్వాత లాస్ట్ 30 సెకండ్లు అన్నప్పుడు యష్మి అంటూ ఉంటుంది, చికెన్ ఎక్కడ పెట్టారు, చికెన్ ఎక్కడ పెట్టారు, ఓ అక్కడ పెట్టారు, అక్కడ ఫ్రీజర్ కనిపించలేదు యష్మికి, అందులో ఉంటుంది చికెన్. సో లాస్ట్ 30 సెకండ్స్ ఉంది, కావాలంటే మళ్ళీ చేసుకోండి అని బిగ్ బాస్ అనగానే ఇంక వెళ్ళి చికెన్ తెచ్చుకుంటారు. కొంతమంది కావాల్సినవన్నీ వేసుకొని ఇంక అంతటితో అయిపోద్ది. అవన్నీ సామాన్లు తీసుకొచ్చి హాల్లో టీవీ ఎదురు పెట్టుకుంటారు కదా. పెట్టుకున్న తర్వాత ఇక్కడే ఒక ట్విస్ట్. బయట ఎలా అయితే మనం వస్తువుల్ని కొనుక్కొని సంపాదించుకొని కొనుక్కుంటామో అలాగే ఇక్కడ బిగ్ బాస్ మీకు 2 అవకాశాలు ఇస్తున్నాడు అన్నట్టు చెప్తాడు ఇంకా. ఎవరైతే ఆ 2 అవకాశాలు వినియోగించుకోరో వాళ్ళు రేషన్‌కి కూడా అర్హులు కారు. వాళ్ళకి రేషన్ ఉండదు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అందరూ గట్టిగా ట్రై చేసి ఆడతారని అనుకుంటున్నారు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. సో మొదటి స్టార్ట్ అయిపోయింది. మేజ్ నిమ్మకాయలు. యాక్చువల్‌గా క్లాన్ సభ్యులు లోంచి ఇద్దరు సభ్యులొచ్చి ఎదురెదురుగా నిలబడి ఆ మేజ్‌ని హోల్డ్ చేస్తూ తాళ్ళ సహాయంతో ఒక్కొక్క నిమ్మకాయని బయటకు పంపించాలి. సో ఎవరైతే ఎక్కువ నిమ్మకాయలు పడేస్తారో వాళ్ళు విన్నర్స్ అన్నట్టుగా చెప్తాడు. శేఖర్ భాషని సంచాలకుగా నిర్ణయిస్తారు. అండ్ ఫస్ట్ ఫేజ్‌లో నబీలు, సీత జాయిన్ అవుతారు. ఇటువైపేమో ఇంక మిగిలింది మణికంఠ, ఆహ్, ద నిఖిలే కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతారు. ఇటు అభయ్ అండ్ పృథ్వీ జాయిన్ అవుతారు. మొత్తానికి పృథ్వీ అండ్ అభయ్ విన్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ఈ ఓమాదిత్య ఉన్నాడు కదా, శేఖర్ భాష చూడండి చూడండి ఎక్కడ టచ్ అవుతుంది చూడండి, చాలా కింద టచ్ అవుతా ఉంటాయి. అది ఒకళ్ళు ఖచ్చితంగా గమనించినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే 3 పీపుల్ అలా మేజ్ ఆడుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు టచ్ చేస్తూనే ఉంటారు. సో మొత్తానికి మేనేజ్ చేశాడు శేఖర్ భాష. శేఖర్ భాష కూడా అంటాడు, అందరూ అక్కడక్కడ ఒక్కోసారి టచ్ చేస్తూనే ఉన్నారు, నేను మొత్తం చూశాను అన్నట్టు అంటాడు. ఇటువైపు ఓమాదిత్య అప్పుడే జైమంటూ దూసుకుంటూ వస్తాడు శేఖర్ భాష చెప్పడానికి. కానీ అదే శేఖర్ భాష చెప్పేస్తాడు. విషయం ఏంటంటే ఉమాదిత్య గట్టిగా టార్గెట్ చేశాడు శేఖర్ భాషని. మరి ముందు ముందు వీళ్ళిద్దరూ ఇంత బాండింగ్ జనాలకు బాగా నచ్చింది. అది మరి ఉమాదిత్య గ్రహించట్లేదు. ఖచ్చితంగా ఉమాదిత్య బాండింగ్ అయితే కోరుకోవట్లేదు శేఖర్ భాష నుంచి. నెక్స్ట్ నామినేషన్‌లో ఈ రీజన్‌తో కూడా శేఖర్ భాషని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. యష్మి క్లాన్ సర్కుల్‌ని గెలుచుకున్నారు. మీ సర్కుల్‌ని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని క్లూ ఇచ్చేసాడు ఇక్కడ బిగ్ బాస్. అంటే ఏంటంటే ఎవరైనా కొట్టేయొచ్చు, ఎవరైనా తీసేయొచ్చు అని ఉచిత సలహా అందరికి ఇచ్చినట్టు అయిపోయింది ఇక్కడ. వీళ్ళిక్కడ కిచెన్ దగ్గర కూర్చొని ఉంటారు కదా, పృథ్వీ అక్కడ ఆళ్ళు డిస్కషన్‌లో ఉంటారు నిఖిల్ వాళ్ళు. పృథ్వీ వచ్చి అన్న నేను తింటే నువ్వు తిన్నట్టే అన్నట్టు జోకులేస్తా ఉంటాడు. ఎవడ్రా చెప్పింది నేను తిన్నట్టే నువ్వు తిన్నట్టురా అని నిఖిల్ అంటాడు. ఆ తర్వాత అయితే నేను ఎలిమినేట్ అయితే నువ్వు ఎలిమినేట్ అయినట్టే రా పోరా అయితే అంటాడు నిఖిల్. సో వీళ్ళు ఇట్లా జోకులేసుకుంటా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తినే ఛాన్స్ వచ్చింది. వీళ్ళకి ఇంకా రాలేదు. ఇటువైపు సోనియా ఎమోషనల్ అయిపోతుంటది. ఎందుకంటే కొంతమంది ఫుడ్ లేకుండా ఉన్నారు కదా, అందులో నిఖిల్ కూడా ఉన్నాడు. సో అభయ్ ఓదారుస్తా ఉంటాడు. ఇంక అందరూ జాయిన్ అయిపోతారు. గుమిగూడిపోతారు. ఎందుకు నువ్వు అలా చేస్తున్నావా? నువ్వు నిన్నే కదా నైనికకి అండ్ ప్రేరణకి చెప్పావు, సీతకి చెప్పావు. మీకసలు టాస్కే అర్థం కాలేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా అన్నట్టుగా మాట్లాడావు కదా అంటే, నాకు నాకు అర్థమైంది. నేను ఉంటాను స్ట్రాంగ్‌గా. కానీ ఫుడ్ గురించి వచ్చేటప్పటికి నేను అలా ఉండలేను అన్నట్టుగా మాట్లాడుతా ఉంటది. అభయ్ ఏం కాదు, ఏం కాదు మనం అడ్జస్ట్ చేద్దాం అంటూ ఉంటాడు. మనం అక్కడ పెట్టేస్తే వాళ్ళే తింటారు అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కనిపెట్టు మరియు పరిగెత్తు అంట. సో లివింగ్ యాక్షన్ యాక్టివిటీ రూమ్‌లో ఒక టేబుల్ పైన కొన్ని వస్తువులు పెట్టి ఉంటాయి. అదే కిచెన్‌కి సంబంధించినవి. సో బిగ్ బాస్ ఒక పేరు చెప్పగానే పరిగెత్తుకుంటూ ఎళ్లి ఆ వస్తువు కనిపెట్టి లివింగ్ ఏరియాకి తీసుకురావాలి. ఎవరైతే ముందుగా తీసుకొస్తారో వాళ్ళే రేషన్ వాడుకోవడానికి అర్హులు అన్నట్టు చెప్తాడు. ఇక్కడ 2 టీములు తలపడుతున్నాయి. నిఖిల్ అండ్ నైనిక టీము.
సో, వీళ్ళిద్దరిలో ఎవరు అన్నట్టుగా ఈ టాస్క్‌తో తేలుతది అన్నట్టు చెప్తున్నాడు 'బిగ్ బాస్.' ఇక్కడే 'బిగ్ బాస్' ఒక పెద్ద బండేసాడు. ఏంటంటే విన్నింగ్ టాస్క్ విజయ్ లీడర్ ఎవరైతే ఉన్నారో 'యష్మి' ఇప్పుడు సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. అలా అయితేనే కదా ఈ టాస్క్‌లు మొత్తానికి కొంచెం హైప్ వచ్చేది. కొంచెం టీఆర్‌పీ పెరిగేది. 'బిగ్ బాస్' బుర్ర మామూలుది కాదు అన్నట్టు వాళ్ళకన్నీ తెలుసు. ఎవరి ద్వారా ఎంత కంటెంట్ వస్తదనేది. సో, 'యష్మిని' పెట్టారు కదా! ఇప్పుడు జస్ట్ గేమ్ స్టార్ట్ చేస్తారు. అయితే టాస్క్ బజర్ మోగే టైంకి ఎవరు ఎక్కువ గనక కనిపెట్టగలిగితే వాళ్ళు విజేతలు ఇక్కడ. ఇక్కడ 'మణికంఠ' గేమ్ అయితే బానే ఆడాడు కానీ, గేమ్‌కి ముందు ఈ సీన్ అయితే బాగా ఓవర్ చేశాడు. ఏంటంటే, ఇక్కడ నైనిక నుంచి సీత ఎళ్తదని నైనిక ఆల్రెడీ చెప్పేసింది. ఇటువైపు నిఖిల్ కూడా నేనొస్తానని చెప్పాడు. ఇంతలోకి 'మణికంఠ' నేనెళ్తా అని గొడవ పెట్టాడు. అండ్ ఆల్సో నేనసలు నిన్ను నమ్మను. ఐ డోంట్ ట్రస్ట్ యూ. ఐ ట్రస్ట్ మైసెల్ఫ్ అంటూ పెద్ద పెద్ద డైలాగులైతే ఏస్తాడు. ఎప్పుడు కొంచెం ఓవర్ డైలాగులేస్తుంటాడు కదా! అలాగే వేశాడు ఇక్కడ గూడా. కానీ ఈ గేమ్ ఇద్దరికీ అవసరం. ఇద్దరు నామినేషన్స్‌లోనే ఉన్నారు. నిఖిల్ అదే చెప్తుంటాడు. నేను నామినేషన్స్‌లోనే ఉన్నానని. ఎంతైనా వినిపించుకోడు. వినిపించుకోకపోతే మళ్ళీ యష్మికెళ్ళి నిఖిల్ చెప్తాడు మనీ వస్తున్నాడు అని. మళ్ళీ కన్‌ఫ్యూజన్‌లో ఉంటే యష్మి డిసైడ్ అవ్వండి అని పెద్దగా అనేటప్పటికి ఈళ్ళు మళ్ళీ రాక్ పేపర్ సిజర్స్ అని అది ఆడతారు. అది ఆడిన మణికంఠ విన్ అవుతాడు. సో, మనీ ఆడతాడని డిసైడ్ అయిపోతారు. గేమ్ స్టార్ట్ అవుతది. ఇక్కడ 'బిగ్ బాస్' మైదా పిండి తీసుకురండి అంటారు. అక్కడికెళ్ళగానే సీత పాపం తనకే తెలీదంట మైదా పిండి కన్‌ఫ్యూజ్ అవుతది. అండ్ ఇక్కడ మణికంఠ వచ్చి గబగబా తీసుకొచ్చి లివింగ్ రూమ్‌కి తీసుకొస్తాడు. ఇక్కడ ఏంటంటే మన యష్మికే తెలీదు మైదా పిండి అంటే సోనియాని హెల్ప్ అడుగుతది. సోనియా చూసి చెప్తది మణికంఠ విన్ అయ్యాడు ఇందులో. అయితే ఆ తర్వాత టాస్క్‌లో శనగపప్పు అడుగుతాడు 'బిగ్ బాస్.' ఆ తర్వాత గబా కొంచెం తోపులాట జరిగినా మణికంఠ నాకు గుచ్చుకుంటుంది అనేటప్పటికి వదిలేసాడంట. అది చెప్తాడు మణికంఠ. నీకు గుచ్చుకుంటుంది అన్నావు గదా! నేను అందుకే వదిలేసానన్నట్టు. గబగబా ఎళ్లి తీసుకొస్తది. సీత విన్ అవుతది ఇందులో. ఆ తర్వాత మరమరాలు తెమ్మంటాడు. మరమరాలు 250 గ్రామ్స్ తెండి అని చెప్తాడు. అయితే బు ఏంటి మణికంఠ వచ్చేసి 290 గ్రామ్స్ తీసుకొస్తాడు. సీత వచ్చేసి 300 గ్రామ్స్ తీసుకొస్తాడు. ఇక్కడ చూసిందే నిన్న గొడవ అవుతది గదా! అండ్ మణికంఠకి ఎవరికి యష్మికి గొడవవుతది. ఏది క్లోజ్‌గా ఉంటే అది తీసుకోవాలి గానీ, ఇద్దరిది క్యాన్సెల్ చేసే రైట్ నీకు లేదు. బిగ్ బాస్‌ని ఒకసారి అడుగు అని చెప్పి మనకంట చెప్తా ఉంటాడు. అయితే యష్మి సంచాలక ఆహ్, డెసిషనే ఫైనల్. నాకు తెలిసి ఏది తీసుకోవాలంటే అలాంటప్పుడు మరి డోర్ దగ్గర ఏది క్లోజ్‌గా ఉంటే అది తీసుకుంటానని ఎందుకు చెప్పావు? జస్ట్ ఇప్పుడే కదా నువ్వు చెప్పింది అని యష్మిని అంటాడు మనకంట. ఆహ్, యష్మి అంటుంటది. అది నా డెసిషన్. నాకు లేని కన్‌ఫ్యూజన్ నీకెందుకు అన్నట్టుగా అంటూ ఉంటది. తర్వాత బిగ్ బాస్ ఏమన్నా చెప్తే చూసుకుందాం అన్నట్టుగా అంటాడు. తర్వాత నెయ్యి తేమంటాడు బిగ్ బాస్. సీత గెలుస్తది ఇందులో. తిను కొబ్బరి నూనె తెస్తాడనుకుంటా. అప్పటికే సీత పట్టేసుకుంటది కదా నెయ్యి. ఇక్కడ మనకంటే ఇంకా నెక్స్ట్ ఏంటంటే టమాటా బాస్కెట్‌లో ఉన్న యాపిల్ అంటాడు బిగ్ బాస్. సో, ఎళ్లి ఇద్దరు కొట్టుకుంటా ఉన్న టెక్స్చర్‌ని బట్టి మనకంట చూడకుండానే తీసుకొచ్చేస్తాడు యాపిల్. మనకంట ఇంకో పాయింట్ వస్తది. తర్వాత మిర్చి బజ్జీకి కావాల్సిన ఐటెమ్స్ తెమ్మని చెప్తాడు బిగ్ బాస్. అక్కడున్న ట్రేలో పెట్టుకొని తీసుకురండి అని. సో, ఇందులో సీత గెలుస్తది. ఇంకా ఎక్స్‌ట్రాగా ఒక పిండి ఇంకేదో తెస్తాడంట మనకంట. అందుకే డ్రాప్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు బజర్ మోగిపోతది. ఎందుకంటే టాస్క్ అయిపోయినట్టు. సో, మనకంటకు 2 పాయింట్స్ సీతకు 3 పాయింట్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనకంట ఒప్పుకోని విషయం ఏంటంటే, ఇంకొక పాయింట్ వస్తది నాకు మరమరాల దగ్గర. అక్కడ టై అయినా పర్వాలేదు గానీ, ఆ పాయింట్ నాదే అన్నట్టుగా మనకంట ఆర్గ్యూ చేస్తాడు. ఇక్కడ యష్మిదే కొంచెం తప్పుందని చెప్పాలి. కొంచెం వాళ్ళు ఒకసారి 'బిగ్ బాస్‌ని' కనుక్కోమన్నప్పుడైనా కనుక్కోవాలి. తనకు షూర్ లేనప్పుడు. అది ఏదో తనకేదో తెలిసినట్టు అంతా మాట్లాడుతది. తర్వాత ఎవరితోనో డిస్కస్ చేసినప్పుడు ప్రేరణతో అనుకుంటా ఐ థింక్ అభయ్‌తోనో. అరే! నేను యాక్చువల్‌గా ఆ మాట ఎందుకు చెప్పానంటే ఇటువైపు ఐదుగురున్నారురా, అటువైపు ఇద్దరున్నారురా. ఆకలితో ఉంటే ఇటువైపు ఇద్దరే ఉంటారు. అదే నేను ఇటువైపు పాయింట్ ఇచ్చానంటే ఐదుగురు సేవ్ అయ్యారు గదా! నా వల్లే అన్నట్టుగా మాట్లాడుతది. ఆమె చెప్పుకున్న ఇది ఏమంటారు వివరణ చాలా కరెక్ట్‌గానే ఉంది. కానీ నిజంగా అప్పుడు తట్టిందా? లేకపోతే కవర్ చేయడానికి ఇప్పుడు చెప్తుందా తెలీదు గానీ, అప్పుడైతే మాత్రం ఆహ్, మనకంట పాయింట్ రావాలన్నప్పుడు 'బిగ్ బాస్‌ని' ఒకసారి అడిగుండాల్సింది. ఎందుకంటే 2 ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు క్లోజ్‌గా రావాలి. ఎగ్జాక్ట్‌గా అని 'బిగ్ బాస్' చెప్పలేదు గదా! ఇక్కడ మనం నైట్ ఎపిసోడ్‌లో చూసాము. వీళ్ళంతా ఎమోషనల్ అవుతారు. ఇటువైపు 'నైనిక' టీమ్‌లో ఉన్న సీత, విష్ణుప్రియ అండ్ ఆల్రెడీ సోనియా గూడా ఎమోషనల్ అవుతూ ఉంటది. ఎందుకంటే ఇటువైపు టీమ్ వాళ్ళకి ఫుడ్ ఉండదు. సో, సీత అంటూ ఉంటది. "మీ రేషన్ మీరు తీసేసుకోండి. మాకున్న రేషన్‌తోని మేము సర్దుకుంటాం. అందరం షేర్ చేసుకుంటాం బిగ్ బాస్. వాళ్ళకి కూడా ఫుడ్ ఇవ్వండి బిగ్ బాస్" అని చెప్పి ఎమోషనల్ అవుతా ఉంటది. సోనియాతో చెప్తుంటది. ఎవరు యష్మి ఇందాక నేను చెప్పింది సోనియాతో చెప్పేది యాక్చువల్‌గా. నేనిక్కడ 6 మెంబర్స్ ఉన్నారు. అక్కడేముంది 2 మెంబర్సే కదా! ఆకలితో ఉండేది అన్నట్టుగా ఆ డెసిషన్ తీసుకున్నాను అన్నట్టు చెప్తా ఉంటది. ఇట్స్ ఓకే అని సోనియా అంటూ ఉంటది. ఇక్కడ సోనియా చెప్తుంది అందరూ షేర్ చేసుకొని తిందామని ఫిక్స్ అయినాం ఇంకా అని చెప్తూ ఉంటది ప్రేరణతో. మనం తిని
ఎవరికీ ఇయ్యొద్దు అంతే కదా! అని అభయ్ గ్రూప్‌తో చెప్తూ ఉంటాడు. ఈ సీత వాళ్ళందరితో. మనం తిని మనం వెళ్ళిపోదాం. ఎవడు ఏం తింటాడో మనకనవసరం. అక్కడ పెడదాం మనం వాళ్ళ కోసం ఫుడ్డు అన్నట్టు చెప్తా ఉంటాడు. మనం పెట్టినట్టు అవ్వదు గదా! అన్నట్టు చెప్తా ఉంటాడు. అభయ్ అండ్ సీత వీళ్ళ డిస్కషన్‌లో అభయ్ చెప్తా ఉంటాడు. మనం ఫుడ్ షేర్ చేయట్లేదు. మనం తింటాము. మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మనం లేకపోతే వాళ్ళు తింటారు. అంటే వీళ్ళు అలా వదిలేద్దాం లూజ్‌గా. సో, వాళ్ళు తింటారు అన్న ఉద్దేశంలో షేర్ చేసినట్టు కూడా అవ్వదు అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ 'యష్మి' చూడండి మొత్తం అయిపోయాక తన ఆలోచన గిల్ట్ మొదలైనట్టుంది. తనదేమన్నా తప్పు చేసిందేమో అని భయపడుతుందిక్కడ. ఏడుస్తుంది. మణికంఠ ఇందాక సోనియాకి చెప్పింది గదా! ఇప్పుడు మణికంఠకి కూడా అదే చెప్తుంది. చెప్తుంటే సరేరా నా పాయింట్ నేను పెట్టుకున్నాను. ఆహ్, బజర్ మోగే బజర్ మోగే ముందే చెప్పుకున్నాను అన్నట్టుగా మణికంఠ చెప్తూ ఉన్నాడు. సో, ఇక్కడ 'బిగ్ బాస్' ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి సంచాలకులైన 'యష్మి' నిర్ణయం ప్రకారం అంతులేని వీరులు విన్ అయ్యి తమ షాపింగ్ రేషన్‌ని గెలుచుకున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అన్నట్టు. కెరటం టీవీ ఓడిపోయారు కాబట్టి ఆ రేషన్ అంతా తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టమన్నారు. అండ్ ఇటువైపు నైనికా టీమ్ విన్ అయ్యారు కాబట్టి ఆ రేషన్ అంతా తీసుకొని మీరు బెడ్‌రూమ్‌లో పెట్టుకొని వాడుకోవచ్చు అని చెప్పారు. సో, వీళ్ళకి ఓడిపోయారు కదా! కెరటం టీమ్‌కి వాళ్ళకి బిగ్ బాస్ రాగి పౌడర్ పంపించి ఈ వారమంతా దాంతో సర్దుకోమని చెప్పాడు. ఇక్కడ అభయ్ నిఖిల్ బయట కూర్చుంటారు గదా! అభయ్ అంటుంటాడు, "నువ్వు అంతగనం ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? సెకండ్ టాస్క్‌లో అన్నా విన్ అవ్వకుండా అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు చూపిస్తున్నావు?" అన్నట్టుగా అంటే, నాకు వాళ్ళు విన్ అవ్వాలనే ఉందిలేరా ఏదైతే అదయింది. నాకు మరీ అంతగా అవ్వకపోతే అప్పుడు ఫుడ్ ఏమన్నా జోక్ ఏస్తూ ఉంటాడు నిఖిల్. అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా అంటూ ఉంటాడు. ఇటువైపేమో నువ్వేం బాధపడకు అన్నట్టు ఆళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. అండ్ ఇటువైపు యష్మి ఉంటది రూమ్‌లో. సోనియా బయటికెళ్ళబోతుంటే, సోనియా నువ్వు బయట పడుకుంటున్నావా?" అంటది. "అవును" అంటది. "లేదు లేదు మన ప్లాన్ అంతా ఒక చోటే ఉండేలా ఇక్కడే పడుకుందాం. మళ్ళీ ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతే మనకు కొన్ని కొన్ని టాస్క్‌లకి ఇబ్బందవుతది" అన్నట్టుగా చెప్తూ ఉంటది. ఇది తీసుకెళ్ళి సోనియా క్రెడిట్ కొట్టడానికో ఏమో బయటకెళ్ళి నిఖిల్ దగ్గర ఊదేస్తది. ఇలా అంటుంది ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే అది క్లాన్‌కి సంబంధించింది ఎందుకవుతది ఎమోషనల్‌గా కనెక్షన్ అవ్వడం అదంతా అన్నట్టుగా అంటూ ఉంటే, నిఖిల్ నాతో నువ్వు కనెక్ట్ అంటుందా? అంటే అవును అన్నట్టుగా చెప్తది. ఇటువైపు ఈమె అందరికి చెప్తుంటది. దానికనే కాదు ఈ పృథ్వీకి కూడా చెప్తే పృథ్వీ ఓకే అంటాడు. సో, అండ్ ఆల్సో ఇక్కడ ప్రేరణకు ఒక ఐడియా వచ్చింది. నిఖిల్ రేషన్ తీసుకునేటప్పుడు కొన్ని మాజా బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! మ్యాంగో పల్ప్ బాటిల్స్ అవన్నీ. సో, మనము గేమ్‌ని ఇంకొంచెం ఇది చేయడానికి, ఇంట్రెస్ట్ తెప్పించడానికి సో, మనం తమాషాగా, సరదాగా మనం ఆ జ్యూస్ తీసేయడం ఇలాంటివి ఏమన్నా చేద్దామా నిన్న చేశా కదా! చూపించాను కదా! అవే చెప్తూ ఉంటది. అలాంటివి ఏమన్నా చేద్దామా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది గేమ్ అన్నట్టుగా ప్రేరణ అంటుంటది. చిలిపి దొంగతనాలా అంటూ ఉంటాడు శేఖర్ మాస్టర్ ఎనకాల. ఇక్కడ సోనియా ఎమోషనల్‌గా ఎలాగా జనాలు కనెక్ట్ అవ్వాలో కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిఖిల్‌కి తను కనెక్ట్ అయినట్టు అండ్ తన ఎమోషన్ తీసుకుంటున్నట్టుగా జనాలకు ప్రొజెక్ట్ చేయడానికి చేస్తుందా అన్నట్టు కూడా కొన్ని విషయాలుంటాయి. రష్మి అయిందేదో అయింది. భయపడుతుంది కానీ మళ్ళీ అయ్యే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సోనియాతో కొంచెం ఎమోషనల్ అయ్యి చెప్తది కదా! అక్కడ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను అటు మొగ్గాలి అనిపించి అటు చేశాను అన్నట్టుగా అన్నప్పుడు సోనియా అంటది వాళ్ళకి మనం షేర్ చేద్దాంలే ఏం బాధపడకు అంటూ ఉంటది. ఇక్కడికొచ్చి మళ్ళీ వీళ్ళ క్లాన్‌తో పడుకునేటప్పుడు ఒక రూమ్‌లో ఉంటారు కదా! అందరూ నబీల్‌తో అంటూ ఉంటది. మనం యాక్చువల్‌గా వీళ్ళు వాళ్ళ గ్రూప్ మెంబర్స్‌తో అంటుంటది. మనం యాక్చువల్‌గా షేర్ చేయకూడదు. అదే కదా బిగ్ బాస్ టాస్క్. మనం ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు. మనం టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఆడాలి ఖచ్చితంగా అన్నట్టు ఆహ్, యష్మి చెప్తా ఉంటది. అండ్ ప్రేరణ ఇచ్చిన ఐడియా కూడా బానే ఉందంటది. కానీ ఫుల్లుగా మనం వాడుకోకూడదు. ఇప్పుడు వాళ్ళ జ్యూస్‌లున్నాయి, నెయ్యుంది. అవి ఫుల్లుగా వాడుకోకుండా హాఫ్ తీసి దాన్ని ఏదో ఒకటి ఫుల్ చేసి పెట్టడం అలాంటి పనులు చేయొచ్చు అని యష్మి చెప్తుంది. యష్మి కోడి బ్రెయిన్ అంతా వాడుతుందిక్కడ. ఇటువైపు నిఖిల్, సోనియా బయట కూర్చొనుంటారు. నేను అనవసరంగా కొన్ని థింగ్స్‌లోకి ఎంటర్ అయ్యానా అని అనిపిస్తుంది అంటారు. ఏంటి అంటే మన ఫ్రెండ్‌షిప్పా అని అడుగుతాడు. యెస్ అంటది. ఏంటంటే ఇతను గేమ్ ఆడమంటే ఆడట్లేదు. సీరియస్‌గా తీసుకోవట్లేదు అన్నట్టుగా తను చెప్తది. నేనేం చేస్తున్నానో దానికి ఇంకా నాకు గిల్ట్ ఉంది. నేను బేసిక్‌గా ఫేక్ చేయట్లేదు. అందరి ముందు కాదు నువ్వు, అభయ్, పృథ్వీ మీరంతా నాకు క్లోజ్ కదా! మీ ముందు కూడా నేను చేయట్లేదు కదా! చేయాల్సిన అవసరం లేదు. సో, నీ గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా నువ్వేం చేయాలనుకున్నా అది చెయ్యి. ఆహ్, నాతో పెట్టుకోకు అన్నట్టుగా చెప్తున్నాడు. నన్ను ఏమి దృష్టిలో పెట్టుకోనవసరం లేదన్నట్టుగా నిఖిల్ అంటుంటాడు. వెంటనే అదే కావాలి నాకన్నట్టుగా సోనియా లేచి ఎళ్ళిపోతది తన రూమ్‌లోకి తాను. మేబీ ఇక్కడ సోనియా నిఖిల్‌కి ఎగైనెస్ట్‌గా ఇప్పటి వరకు నిఖిల్‌తో ఉండి నిఖిల్‌కి ఎగైనెస్ట్‌గా ఆడితే మరి జనాలేమనుకుంటారో ఈ డౌట్ కూడా ఉంది. మరి ఫ్రెండ్‌షిప్ నిజంగానే బిల్డ్ అయ్యి ఎమోషనల్‌గా చేస్తుందా ఏంటనేది ఇంకా తెలియాలి. సిట్యుయేషన్‌లో అంటది కూడా నువ్వు స్ట్రాంగ్ కంటెంటర్‌వనే నేను నీకు దగ్గరయ్యాను అన్నట్టు.
అదే విషయం నిఖిల్ గూడా ఒప్పుకుంటాడు. అలా అయితే నువ్వు నాకు ఆహ్, నువ్వు స్ట్రాంగ్ అన్నటువంటి నేను దగ్గరయ్యానంటే అతను గూడా ఓపెన్ అవుతాడు. ఇద్దరు నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని నిఖిల్ గూడా చెప్తాడు. నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ అవుతది. అండ్ 'పైసా వసూల్' సాంగ్ ఏస్తారు. అందరూ డాన్స్ ఏస్తారు. ఇక్కడ నిఖిల్ నబీలు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొనుంటారు. వాళ్ళ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఒక పాట రాసి పాడుతా ఉంటారు. రేషన్ టాస్క్ పెట్టి ఆకలి వేసినట్టు గంజి జావ ఇచ్చి అన్నట్టుగా ఒక పాట పాడుతా ఉంటాడు. నేను నేను లైవ్‌లో గూడా చూసాం గదా! ఆళ్ళిద్దరు 'పృథ్వీ' సోనియా ఒక చోట కూర్చొని ఇక్కడ 80% అయినా నీకు ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి. వీళ్ళు విన్ అవుతారు ఎవరైనా చూసావా అన్నట్టుగా మాట్లాడుకుంటుంటారు. అయితే నిన్న లైవ్‌లో చూపిచ్చారు. 'షహర్ బాషా' అంటే ఆ అమ్మాయి ఒప్పుకోదు. నువ్వే చెప్పు అని ఇతనంటే, నాకు నేనే అంటది. అప్పుడు 'పృథ్వీ' అంటాడు నాకు నేనే అని చెప్పుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటారు. సోనియా అయితే నేను ఏమైతే చూపిచ్చాలనుకుంటున్నానో అదే చూపించాను. ప్రజలకి హ్మ్, నాలో ఉన్న స్ట్రాంగ్‌నెస్ చూపించాలనుకున్నాను. అదే చూపించాను. అది అర్థమైతే చాలు. అండ్ నాకు కప్పే విన్ అవ్వనవసరం లేదు. నేనేది చూపించాలనుకున్నానో అందులో సక్సెస్‌ఫుల్ అయితే చాలు అన్నట్టుగా సోనియా మాట్లాడుతుంటది. సో, వీళ్ళు కొంచెం విన్ అవ్వడానికి దగ్గరగా ఉండేవాళ్ళు అంటే స్ట్రాంగ్‌గా ఉండే వాళ్ళకి మాత్రమే నేను ఫ్రెండ్స్‌గా ఉన్నాను అన్నట్టు చెప్తుంది. అంటే ఈమె దృష్టిలో పృథ్వీ కూడా విన్ అవ్వడానికి దగ్గరగానే ఉన్నాడు. నిఖిల్ ఆబ్వియస్‌లీ ఉన్నట్టే అభయ్ కూడా ఉన్నాడు అని ఇండైరెక్ట్‌గా చెప్పడం. సేమ్ ఏదో రైస్ ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడుకుంటుంటారు. యష్మికి ఏంటో అక్కడున్న రైస్ కంప్లీట్ అవ్వాలి. అది పడేయడానికి వీల్లేదు అంటూ ఉంటది. అది ఏం రైసో తెలీదు. అది ఆల్రెడీ కుక్డ్ అంటూ ఉంటది. దాన్ని మళ్ళీ వాటర్ పోసి చేయండి అవుతది అన్నట్టుగా చెప్తది. ఇటువైపు ఫస్ట్ సోనియా ఏం సజెస్ట్ చేస్తదంటే, దోస వేసుకుందాం. ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు గదా! అది తర్వాత అన్నట్టుగా అంటుంటది. ఇటువైపు బెడ్‌రూమ్స్‌లో వీళ్ళు అభయ్‌తో మాట్లాడుతూ ఆహ్, నేనిలా చెప్పాను అని సోనియా అంటది. అయినా వింటలేదంటే అభయ్ అంటుంటాడు. "తనకి తెలీదురా! తనకి తెలీదు. అక్కడ చూడు చపాతీ పిండుంది. అది మనం 4 రోజులు పొద్దున, సాయంత్రం తింటే వస్తది. అది ఆమెకు తెలీదు ఆ విషయం" అన్నట్టుగా అభయ్ అంటుంటాడు. నిన్న లైవ్‌లో గూడా యష్మిని చూసాం. నిఖిల్‌కి కిచెన్‌లోకొస్తే ఏంటి డల్‌గా ఉన్నావు అని చెప్పి హితబోధ చేస్తది. నిఖిల్ నువ్వు చాలా ఇదైపోతున్నావు అసల. జనాలు నీ మీద ఎంత ఇది పెట్టుకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. నువ్వు అస్సల ఇంకా ఇంకా డౌన్ అయిపోతున్నావు అంటే నిఖిల్ అంటుంటాడు. నేను నా నామినేషన్స్‌లోనే నేను డంబ్ అయిపోయాను అసల. అప్పటి నుంచి నాకు లేదు అన్నట్టుగా అంటూ ఉంటాడు. అయితే అసలు ఫస్ట్ జనాలు ఏమనుకున్నారు ఇంక నిఖిలే విన్నరు అని అనుకున్నారు బయట. నువ్వు మొత్తం దాన్ని చేంజ్ చేసి పడేసావు. వచ్చిన 2 డేస్ ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకో. ఎమోషనల్లీ వీక్ అవ్వకు. ఆ గేమ్ అనేది గేమ్‌లా తీసుకో. ఇక్కడ అందరూ మనుషులమే అన్నట్టుగా అందరి మీద గేమ్ ఆడడానికే వచ్చావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటది. ఇక్కడ యష్మి నచ్చింది. ఇలాంటివి చెప్పేటప్పుడు యష్మి చాలా మంచిగా ఉంటది. అండ్ ఇక్కడ యష్మి వచ్చేసి నైనిక వాళ్ళ ఇవి ఉంటాయి కదా! సరుకులన్నీ కొట్టేస్తా ఉంటది. ఫస్ట్ టీ పౌడర్ అంటూ టీ డబ్బా ఒకటి తీసుకెళ్ళి మన బెడ్‌రూమ్‌లో దాచేసుకుంటది. అంటే జస్ట్ వాళ్ళ దాంట్లో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటారు డౌట్ రాకుండా. వాళ్ళు పోయినియి అని అనుకోకుండా మొత్తం తీసేసుకోకుండా వాళ్ళ డబ్బాలో నుంచి కొంచెం టీ పౌడర్ తీసుకోవడం, కొంచెం షుగర్ తీసుకోవడం ఇలా చేస్తా ఉంటారు. అంతటితో ఆగకుండా ఆళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టేసారు. చిన్న బౌల్‌లో యేసుకొస్తానని చెప్పి బౌల్ తీసుకొనెళ్ళి బౌల్‌లో యేసుకొని వస్తది యష్మి. అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర సీత తింటా ఉంటది. అదేదో అడ్వర్టైజ్‌మెంట్ కోసం పెట్టిన ఒక ప్యాకు. అది వీళ్ళు ఎళ్లి తెచ్చేసేయి అంటుంటది పాపం సీత. అక్కడ నైనిక ఉంటే పక్కన నైనిక ఎళ్లి తీసుకొస్తది. అక్కడే ఉన్న మణికంఠ దాని మీద అందరికీ హక్కుంది అంటే, మీకే హక్కు లేదు. మీకు జస్ట్ గంజి వాటరే దిక్కు అన్నట్టుగా మాట్లాడతారు. ఇటువైపు చూడండి పాపం యష్మి వాళ్ళ బెడ్‌రూమ్‌లో కూర్చొని వాళ్ళింకా మాట్లాడుకుంటా ఉంటారు. ఏంటంటే వాళ్ళు చికెను ఒక ప్యాక్ తెచ్చుకున్నారు. అయితే చికెన్ తెచ్చుకున్నారు గదా! వాళ్ళలో నుంచి కొన్ని పీసులు తీసుకుందాం అని మాత్రమే అభయ్ చెప్తాడు. తర్వాత సోనియా ఏకంగా ప్యాకే లేపేస్తది. యష్మి అవన్నీ చేయొచ్చు అన్నట్టు చెప్తా ఉంటది. నిన్న లైవ్‌లో చూపించారు గదా! యష్మి ఆహ్, ఆహ్, సోనియా యాక్చువల్‌గా ప్యాకెటే లేపేసి దాన్ని కర్రీ వండేసి ఇక్కడ నిఖిల్ మాట్లాడుకుంటారు బెడ్‌రూమ్‌లో. "నువ్వు ఎన్ని సంవత్సరాలంటే 28 ఏదో చెప్తాడు. అయితే నువ్వు చాలా ఎమోషనల్ ఫూలు" అంటుంటది. అయితే నిఖిల్ అంటుంటాడు, "అదేం కాదు. నేను చిన్నప్పటి నుంచే నా ఫ్యామిలీని టేక్ కేర్ చేయడం స్టార్ట్ చేశాను. సో, అలా స్టార్ట్ అయ్యుండొచ్చు. అండ్ నేను ఇక్కడ అంతా నా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాను. ఫ్యామిలీని టేక్ కేర్ చేయడం అదంతా నా రెస్పాన్సిబిలిటీగా నేను అనుకుంటాను" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఏజ్ అనేది ఉంటది కదా! ఆ ఏజ్‌లో అలా ఉంటది అన్నట్టు ఏదో చెప్తుంటాడు మొత్తానికి. నైనిక అంటది, "నువ్వు ఏడిస్తే గనక నేను కొడతానిప్పుడు" అన్నట్టు చెప్తది. చూసాం గదా! అండ్ లైవ్‌లో అదే చెప్తున్నాడు. ఎమోషన్స్ చూపియకపోతే ప్రాబ్లమ్, చూపిస్తే ప్రాబ్లమ్ చూపియకపోతే ఏమో అరగండి అనుకుంటారు.
యాటిట్యూడ్ అనుకుంటారు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. మొత్తానికైతే ఇక్కడ ఈ ఈ నిఖిల్ ఈ గేమ్‌ని ఏంటి యాంగ్రీనెస్‌తో గెలవలేము అనేదో డిసైడ్ అయ్యాడు వచ్చిన 2 రోజుల్లోనే. అండ్ ఈ ఎమోషనల్ డ్రామాతోనే గెలవచ్చు. ప్రజల ఎమోషన్స్‌ని ఇలానే పిండాలి అని ఏదో విధంగా అనుకోనే వచ్చాడు మొత్తానికి. నాకైతే అదే అనిపిస్తుంది. ఒకళ్ళ మీద ఏదన్నా చేయడానికి ట్రై చేస్తే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవుతాయి. అప్పుడు జనాలు ఇతని మీద కొంచెం ఏమంటారు నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని ఏదో అర్థమైంది నిఖిల్‌కి. ఇక్కడ కిచెన్‌లో యష్మి కుక్ చేస్తూనే ఉంటది. ఎదురుగా వీళ్ళంతా ఉంటారు 'నయనక గ్రూపు'. అండ్ ఇటు నుంచి ఫ్రిడ్జ్‌లోంచి వాళ్ళ చికెన్ తీసేస్తది సోనియా వాళ్ళ చికెన్‌తో పాటు. వీళ్ళ ప్యాక్ ఒకటి తీసేసి "మచ్చా డండ్రా ఒక బౌల్ ఇవ్వండి" అని చెప్పి ఆ బౌల్‌లో ఏసేస్తది. ఇంతలోకి ఆ బౌల్‌లో ఏయగానే సీత వచ్చి పక్కనే నుంచొని ఏదో చేస్తూ ఉంటది. గమనించదు అంతగా. వాళ్ళ చికెనేమో వాళ్ళు వండుకుంటున్నారేమో అని అనుకుంటదనుకుంటా పాపం. సో, ఆ 2 కలిపేసి వీళ్ళు వండేయడానికి రెడీ అయిపోతారు. ఇటువైపు సోనియా చికెన్ చూస్తూ ఉంటది. అటువైపు అభయ్ మటన్ కడుగుతూ ఉంటాడు. సీత మధ్యలోనే ఉంటది పాపం. మట సీత అంటది మటన్ చాలా ఎర్రగా ఉంది అని. దేశద్రోహుల రక్తం వల్లొచ్చిన ఎరుపు అని జోకులు గూడా ఏస్తారు. పాపం ఆమె గమనించదు ఆ చికెన్ వాళ్ళదే అని. వీళ్ళు అనుకుంటా ఉంటారు కర్రీ చేసుకుంటే సాయంత్రం గూడా అయిపోతుంది. చక్కగా తినేయొచ్చు అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు గూడా. ఇటువైపు విష్ణుప్రియ బెడ్‌రూమ్‌లో రెడీ అవుతుంటది. శ్వేత వచ్చి ఏంటి ఏమైందంటే ఐ నీడ్ సమ్ పర్సనల్ స్పేస్ అన్నట్టుగా అంటుంటది. ఏంటి ఏమైంది? ఎందుకు? అంటే ఎప్పుడైనా నాకు దగ్గరైన వాళ్ళు ఏమన్నా ఒక మాట అంటే నేను కొంచెం ఫీ కొంచెం ఒక స్పేస్ తీసుకుంటాను. అది అన్నట్టుగా నేనే ఎవరినో హర్ట్ చేసే ఉంటాను. అందుకే అది బౌన్సింగ్ బ్యాక్ అవుతదని నేను నమ్ముతాను. అంటుంటది. ఏంటి నేనేమన్నా నా నుంచా? లేకపోతే క్లాన్ నుంచా? నేనేమన్నాను? నేనైతే ఏమనలేదే అన్నట్టుగా సీత అడుగుతా ఉంటది. విష్ణుప్రియ అంటది నన్ను ఊపిరి తీసుకునే టైం ఇవ్వు, దిగమింగుకునే టైం ఇవ్వు అన్నట్టుగా అంటుంటది. నాతో ఏమన్నా తప్పుందా అంటూ ఉంటది సీత. అయితే సరే నాకు స్పేస్ కావాలంటే సీత బయటికెళ్ళిపోతది. నైనిక వస్తది. అంతా ఓకేనా? ఏమైంది? అంటే తను నన్ను అన్న మాట తనకి నోటీస్ కూడా చేయలేనంత ఇదిగా అయిపోయింది. నేను నిన్నేమన్నాను అన్నట్టుగా అంటుంది. నాకింకా బాధ ఎక్కువైంది అన్నట్టు అంటది. నైనికతో చెప్తది. అని అంటది కొంత టైం తీసుకొని మాట్లాడుకోవాలి అన్నట్టుగా అంటుంది. ఈ విషయం ఏంటంటే నిన్న కొంచెం బయటకొచ్చి అభయ్ వీళ్ళు ప్రేరణ కూర్చున్నప్పుడు వాళ్ళతో అంటది గదా! సీత అండ్ నిఖిల్ అంటున్నారు. ఈమె ఏం జోకులేసినా హార్ట్‌కి తీసుకోకూడదు మనం అన్నట్టు అంటారు గదా! అది తప్పొచ్చిందని నిన్న విష్ణుప్రియ వీళ్ళతో అంటది. ఏంటో మరి సీత అండ్ నిఖిల్ ఇలా అంటున్నారు అన్నట్టుగా. సో, అదే ఇష్యూ అనుకుంటా. సో, అదే ఇష్యూ వీళ్ళతో ఇలా హర్ట్ అయ్యానన్న విధంగా సీతతో చెప్తుంది. ఏంటో ఈ విష్ణుప్రియ తన బాడీ లాంగ్వేజ్ మీద కొన్ని బ్యాడ్ ఇవి వచ్చినప్పుడు ఆ నెగెటివ్ పోగొట్టుకోవడానికి వాటిని పదే పదే రైజ్ చేయకూడదింకా. తన లిమిట్స్‌లో తనుంటూ మాటలు జాగ్రత్తగా ఉంటూ దాన్ని వదిలేయాలి. ఇంకా విష్ణుప్రియ అయిన పెంటని ఇంకా లాగి తనే ప్రూవ్ చేసుకుంటుంది. తన వర్డ్స్ ఏమో బ్యాడ్‌గా ప్రొజెక్ట్ అవుతున్నాయి అన్నట్టు. మనం అనుకున్నాం గదా! ఆళ్ళు పచ్చి వెజిటబుల్స్ తింటున్నప్పుడే ఇలాంటి రూల్ ఒకటుంటదని. ఇంతలోకి బిగ్ బాస్ వెజిటబుల్స్ పంపించారు. నిఖిల్ అండ్ మణికంఠ కోసం. బాయిల్ చేసుకోవడం గాని, కూర చేసుకోవడం గాని చేయకూడదు. వాటిని మీరు పచ్చిగానే తినాలి అన్నట్టుగా చెప్పారు. అది శేఖర్ భాష చదివాడు. మణికంఠ అంటుంటాడు ఇక్కడ నాకు నిఖిల్ నచ్చలేదు. సేఫ్ ప్లే అని ఇక్కడ గూడా అర్థమైపోతుంది. ఏనంటే మణికంఠ అంటుంటాడు నేను మన దగ్గర జ్యూస్ బాటిల్స్ ఉన్నాయి గదా! మన రేషన్ అక్కడ పెట్టారు గదా! స్టోర్ రూమ్‌లో. సో, వాటిలోంచి జ్యూస్ బాటిల్స్ అవి అయితే దొంగతనం చేస్తానంటావా ఏంట్రా అంటుంటాడు నిఖిల్. అవును. దొబ్బేద్దాం మరి దొ దొబ్బేయడమే కరెక్ట్. ఇదే కదా! ఇదే గేము అన్నట్టుగా అంటుంటే నిఖిల్ అంటుంటాడు ఇవాళ నువ్వు ప్లాన్ చెయ్యి. రేపు నేనొచ్చి జాయిన్ అవుతానంటాడు. అదేంటి రేపు నన్ను చూసి నువ్వొచ్చి జాయిన్ అవుతావా? అదేంటి? నీకు అంత ధైర్యం లేదా? అంత దమ్ము లేదా? అని మణికంఠ అని అడుగుతా ఉంటాడు. ఇంక ఆలోచించండి. నిఖిల్ అంటుంటాడు, అది కాదురా ఇవాళ నువ్వెళ్ళు సరే అయితే అన్నట్టుగానే అంటూ ఉంటే నబిలొస్తాడు. ఈలోపు నబిలొచ్చి మా చికెన్ దొంగలించేసారు వాళ్ళు. ఇలా అయితే నేనింకా గలీజు దొంగనవుతా. ఏమనుకుంటున్నారో మొత్తం దొబ్బేస్తాను. తీసుకెళ్ళి బాత్రూమ్‌లో పెడతాను. ఎంగిల్ చేసేసి బయట పడేస్తాను. ఏదైనా జేస్తాను. ఇలా జేశారంటే 4 ముక్కలున్నాయి. నేనే నా చేత్తో పెట్టాను ఫ్రిడ్జ్‌లో అన్నట్టుగా నబీల్ అంటుంటాడు. పేర్లు రాసి కూడా పెట్టుకున్నాం కన్‌ఫ్యూజ్ అవ్వద్దని. మరేమంటున్నారు అని నిఖిల్ అంటే, వాళ్ళు నాకు తెలీదు అని అభయ్ అంటుంది. సోనియా అంటున్నారు. వీళ్ళంటున్నారు. మణికంఠ అంటున్నాడు, అది మీ ఎఫిషియన్సీ మీరు దాచిపెట్టుకోవాలి కరెక్ట్‌గా. మీరు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. నేనింక అన్నీ దొంగలించేత్తాను. నేనెళ్తాను అన్నట్టుగా నబీల్ అంటుంటే, చికెన్ నగ్గెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి కూడా దాచిపెట్టుకున్నారు అంటే, చికెన్ నగ్గెట్లు ఎవరి దగ్గర ఉన్నాయని మణికంఠ అంటే, వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. వాళ్ళిప్పుడు ఫ్రై చేసుకొని తింటారంట. వాళ్ళు మొత్తం దాచిపెట్టేసుకున్నారిప్పుడు అని చెప్తూ ఉంటాడు.
ఆళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. బ్రెడ్ ప్యాకెట్లు, బ్రెడ్ బటర్‌లు అన్నీ ఉన్నాయి. నువ్వు గూడా తీసుకొని హుండీలో యేసుకొని తిరుగు. ఇలా తింటూ మళ్ళీ నీ చేతిలో దాచిపెట్టుకో అన్నట్టు చెప్తుంటాడు. ఇక్కడే మణికంఠ ఏదో దొబ్బేసి వాళ్ళ దగ్గర నుంచి అలాగే నబీల్ చెప్పినట్టే చేస్తాడు కరెక్ట్‌గా. అన్ని పృథ్వీ లోపల పెట్టిండంట డీప్ ఫ్రిడ్జ్‌లో. అవి డీప్ ఫ్రిడ్జ్‌లో ఉండకపోతే పాడైపోతాయి నగ్గెట్స్ అవి. సో, ఎలా పెడతారో నేను చూస్తాను. ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటానంటే, "పడుకోండి రాత్రికి అక్కడే ఉంటాను" అని నబీల్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇదంతా విన్నాక నిఖిల్‌కి హోపొచ్చింది. ఓహో! అయితే ఇలా చెయ్యొచ్చు. అందరూ చేస్తున్నారు అనొచ్చాక సరే, అరే! అయితే నువ్వు కూడా ప్లాన్ చేయరా అని మణికంఠ అంటాడు. నువ్వు ప్లాన్ చెయి. నేను నేను ప్లాన్ చేస్తా. అరే! నువ్వు ప్లాన్ చేసింది నీకే, నేను ప్లాన్ చేసింది నాకే. సంబంధం లేదు మనిద్దరికి అన్నట్టుగా మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు నిఖిల్ ఇప్పుడు సేఫ్ ప్లే ఆడుతున్నాడని ఎంతమందికి అనిపించింది ఈ పొద్దంతా అతను గేమ్ చూస్తే. ఈ పాయింట్‌లో ఎలా చేంజ్ అయ్యాడు? నబీల్ నుంచొని వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. మటనా ఇది? వాళ్ళు కుక్ చేసుకుంటున్నారు. ఆ! మటన్ అని చెప్తున్నా. ఇదేంటి చికెనా? చికెను ఎన్ని ప్యాకెట్లది? అని అడుగుతున్నాడు. 2 ప్యాకెట్లు అని చెప్తుంటే ఇక్కడ నిఖిల్ ఒక మంచి సలహా ఇచ్చాడు నబీల్‌కి. వాళ్ళు తినేటప్పుడు నువ్వు అందులో కారం గాని, సాల్ట్ గాని మిక్స్ చేసేసి అప్పుడు తినలేరు గదా! పనైపోద్ది అన్నట్టుగా సలహా ఇస్తున్నాడు. ఇక్కడ కొంచెం మనకంట సీరియస్ అయినట్టు అనిపించింది నిఖిల్ మీద. ఈళ్ళు బెడ్‌రూమ్‌లో కూర్చొని పచ్చి వెజిటబుల్స్ పంపించారు గదా! అది కోసుకొని తింటున్నారు. ఇది బిగ్ బాస్ పంపించాడు కాబట్టి ఓకే. నువ్వు పంపించకపోతే నువ్వేం చేసేవాడివి? అలాగే కూర్చునేవాడివా? అని అడిగాడు సీరియస్‌గా. అవునురా! అంతే నాకు దొంగతనం చేయాలని అనిపించట్లేదురా అంటే, ఆహ్, ఇలా అయితే ఎలాగ మరి నువ్వు లీడర్‌గా నువ్వు నీ క్లాన్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే కదా! అన్నట్టుగా మనకంట అంటాడు. అయితే నువ్వు జ్యూస్ బాటిల్ తీసుకుంటాను అన్నావు. ఎళ్లి తీసుకోరా! దానికి నిన్నెవడు ఆపాడురా అంటుంటాడు నిఖిల్. అంటే నాకు హెల్ప్‌కి నువ్వు రావాలి గదా! నిఖిల్. ఇద్దరం కలిసి ఎళ్లి తీసుకొని చేయాలి గదా! అంటూ ఉంటే నాకు దొంగతనం చేయాలని లేదురా అంటూ చెప్తున్నాడు. నిఖిల్ చెప్పేసాడు. నాకలా గేమ్ ఆడటానికి రాదు. నాకు నచ్చదు. నేనలా ఆడను అని చెప్పేసాడు. ఇటువైపు కిచెన్‌లో మణికంఠ, నిఖిల్ దెబ్బలాడుకుంటుంటారు. విష్ణుప్రియ పృథ్వీనే అనుకున్నాను అని పిచ్చిగా మాట్లాడుతుంది. యాక్చువల్‌గా దొబ్బేసింది పృథ్వీ వాళ్ళ టీమేగా. అయితే ఇటువైపు నిఖిల్ మణికంఠ అంటుంటాడు, "నువ్వు చీఫ్‌గా రిజైన్ చేసేయి. నువ్వేం చెప్పినా వినడం లేదు" అన్నట్టుగా నిఖిల్ అంటుంటాడు. నిఖిల్ అంటుంటాడు, "నిన్ను బయటకు తోసేసినా నువ్వు ఇంకా ఖాళీ లేదని చెప్పి నా దగ్గరే ఉంటున్నావు" అన్నట్టుగా ఆళ్ళు దెబ్బలాడుకుంటా ఉంటారు. నిఖిల్ అంటాడు, పృథ్వీ సారీ అని చెప్పకమ్మా ఇంకా కన్ఫర్మ్ కాలేదు" అన్నట్టుగా అంటుంటాడు. యాక్చువల్‌గా వాళ్ళ టీమే దొబ్బేసి తింటా ఉంటారు. యష్మి టీము. ఇక్కడ యష్మి టీము తింటా ఉంటారు. ఇక్కడ నబీలు ఇంక దొంగతనం మొదలెడతారు. ఇంక ఇలా లాభం లేదని. ఇక నబీలు అతను కొట్టేసినవన్నీ ఇలా బాత్రూమ్ ఉంటది కదా! బాత్రూమ్ కబోర్డ్ పైన ఏదో పెడుతూ ఉంటాడు. ఇటు విష్ణుప్రియ ఏదో కొట్టేసి అక్కడ పెట్టేసుకుంటుంటది. ఇక్కడ అభయను, సోనియా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. "అరే! నన్ను లూజర్ అని అన్ని సార్లని నేను నీతో ఉండను అని అనిందిరా! అలాంటి ఆమెతో నేనెలా మాట్లాడను" అని అన్నాడంట నిఖిల్ అభయ్‌తో సోనియా గురించి. అవును అన్నాను. అయితే ఆహ్ మాట్లాడకంటే మొత్తం మొహం చూడకుండా, ఏమి చేయకుండా ఇంకా వదిలేయడమేనా అన్నట్టుగా అంటూ ఉంటది సోనియా. అండ్ తనకే అంత లూజర్ అన్నందుకు అంత కోపముంటే, అంత పొటెన్షియల్ ఉండి, ఆడగలిగే శక్తి ఉండి, అలా ఎమోషనల్‌గా వీక్ అయిపోయి చేస్తూ ఉంటే నాకెలా ఉంటది అన్నట్టుగా, నీకొచ్చిన ఆపర్చునిటీనైనా గౌరవించాలి కదా! దాని మీద కూడా రెస్పెక్ట్ లేకపోతే ఇంకెందుకురా మనం ఇక్కడ ఉండి అన్నట్టు నిఖిల్‌ని ఉద్దేశించి అభయ్‌తో అంటుంది. అయితే మాత్రం షూర్‌గా అభయ్ అండ్ సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు స్ట్రాంగ్ క్యారెక్టర్ అనే ఫ్రెండ్‌షిప్ అయ్యి దగ్గరైనట్టుగా వాళ్ళకి వాళ్ళే ఒప్పేసుకున్నారు. ఇప్పుడు నిఖిల్ వీక్ అయ్యేటప్పటికి తన తాలూకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తిన మీద ఎక్కడ పడతాయో, మళ్ళీ ఇప్పుడు తినకు సపోర్ట్ చేయకపోతే జనాలు నన్నేమనుకుంటారో అనుకుంటుందా? లేకపోతే ఫ్రెండ్‌షిప్ పాడైపోయినందుకు బాధగా ఉందా? అనేది సోనియా గురించి తెలియాల్సుంది. వైపు ఇక్కడ నైనిక అండ్ వీళ్ళు కూర్చుంటారు గదా! మనకంట. ఇక్కడ ఈమె అంటూ ఉంటది. ఎవరు విష్ణుప్రియ. అక్కడ ఆళ్ళు ముగ్గురున్నారు గదా! అంటే వీళ్ళు అభయ్ అండ్ ఆహ్, యష్మి బ్యాచ్ అంతా ఉన్నారక్కడ. వాళ్ళందరికీ జ్యూస్ తాగాలని ఉందంట. సో, విష్ణుప్రియ ఇప్పుడు రెచ్చగొట్టాలి. ఇప్పుడు ఆ జ్యూస్ బాటిల్ నా చేతుల్లో చూస్తే వాళ్ళని అన్నట్టుగా జ్యూస్ బాటిల్ తీసుకొని బయటకొస్తది. వాళ్ళందరూ ఎగబడతారు. యష్మి అంతా ఎగబడతా ఉంటది. ఇటువైపు రూమ్‌లో ఈ సోనియ, ఈ అభయ్ ఉన్నారు గదా! వాళ్ళంటారు విష్ణుప్రియ ఒకటి ప్రేరణ ఒకటి రెచ్చగొట్టడానికి ముందుంటారన్నట్టుగా అంటుంటది. ఈ అభయ్ అని సోనియా అంటది. అభయ్ అంటాడు,
విష్ణుప్రియనే మరీను. ప్రేరణ అయితే కొంచెం మెచ్యూర్డ్‌గా రెచ్చగొట్టుతది అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఇంతలో యష్మి వచ్చి ఆ చేతిలో ఉన్న జ్యూస్ బాటిల్ లాక్కోవడానికి విష్ణుప్రియ ఎమ్మట పడతా ఉంటది. "నీకు తెలీదేమో లాక్కొని కూడా తాగొచ్చు" అన్నట్టుగా అంటూ ఉంటది. విష్ణుప్రియ ఇదో ఆప్షన్ ఉందా అని నవ్వుతూ ఉంటది. ఇటువైపేమో అభయ్ అంటుంటాడనమాట. యష్మినే 100% యష్మినే ఎళ్లి గెలుక్కుంటది ఈ విషయంలో మాత్రం. అంటే వెంటబడి లాక్కుంటుంది గదా! అందుకని అంటూ అంటూ ఉంటాడు. ఇక్కడ నైనిక అండ్ మణికంఠ అండ్ నిఖిల్ ఉంటారు. అయితే వాడు సారీ, మణికంఠ నైనికతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆహ్, 2 డేస్ అయిందిరా తిని అన్నట్టుగా మాట్లాడుతుంటే నిఖిల్ అంటాడు. నా జీవం తింటున్నావు కదరా! అంటే నా బాడీ తినేస్తున్నావు కదరా మొత్తం అని నిఖిల్ ఉద్దేశం. నా రక్తం తాగుతున్నావు ఇంకేం కావాలి నీకు అంటా ఉంటే నీరసం కమింగ్ అని పడిపోతా ఉంటాడు మణికంఠ ఇక్కడ. నా మొహం మీద పల్పి ఆరెంజ్ జల్లి లేపండి అంటాడు మణికంఠ. మణికంఠ కొన్ని కొన్ని విషయాలు బాగా చేస్తున్నాడు ఇప్పుడు. పికప్ అయ్యాడు. అయితే ఇంతలోకి నిఖిల్ తన చేతిలో ఉన్న డబ్బాలోంచి ఉప్పు ఉంది కదా! ఉప్పుని జిమ్మబోతా ఉంటాడు. ఉప్పు కాదురా అంటుంటాడు. వాళ్ళకిచ్చిన ఆస్తి అదే అనమాట. ఏంటంటే రాగి పిండి, సాల్ట్ అదొక డబ్బాలో పెట్టుకొని దాన్ని కూడా వీళ్ళు కాపాడుకోవాలి కదా మరి చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు. అండ్ మనగంట ఇంకో జోకేస్తాడు. నేను హౌస్ బయటికెళ్ళేటప్పుడు ఈ రాగి జావ ప్యాకెట్ పొలిమేరలో జల్లినట్టు ఆ పిండంతా జల్లుతాను అన్నట్టుగా జోకేస్తున్నాడు. అసలు వాళ్ళకైతే ఇప్పుడు 2 డేస్ అయింది తిండి లేక. మరి బిగ్ బాస్ ఏమన్నా ఏర్పాట్లు చేసాడా? ఈ వీక్ ఇలా వదిలేస్తాడా అనేది చూడాలి. ఇలా అయితే అవ్వదు. ఎందుకంటే ఇంకా రేపు వీకెండ్ వస్తుంది కదా! దానికోసం వెయిట్ చేస్తున్నాడేమో. బిగ్ బాస్ ఏంటి 'నాగార్జున' గారు ఏమన్నా ఆఫర్ ఇస్తారేమో ఇచ్చే వరకు చూడాలి. కానీ ఇక్కడ నిఖిల్ మాత్రం ఈ ఎపిసోడ్‌లో చాలా సేఫ్ ప్లే ఆడుతున్నాడని అర్థమైపోయింది. మణికంఠ అన్న ఒక స్టెప్ ముందుకేసి గేమ్ ఆడాలి అన్న దృష్టిలో దొంగతనాలు ఇవి చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే అక్కడ నిఖిల్ "నువ్వెళ్ళురా, నువ్వెళ్ళిన తర్వాత నేనొస్తా" అనడం కూడా ఒక సేఫ్ ప్లేనే. ఇలా అయితే మరి ఎలాగా నిఖిల్ పద్ధతి తెలిసి సాక్రిఫైస్ నిజంగా చేసాడనుకోవాలా? సేఫ్ ప్లే ఆడుతున్నాడు. ఆడోళ్ళ పైన ఆడాడని బ్యాడ్ నేమ్ ఎందుకు అని అనుకోవాలా అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ సోనియా కూడా ఒక ఈ నిఖిల్ అనే బ్యాగేజ్‌ని వదిలించుకోవాలని చూస్తుంది. ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. ఇటు ఫ్రెండ్‌షిప్‌లోకి దిగింది. ఇటువైపు చూస్తేనేమో సడెన్‌గా వదిలేస్తే జనాల్లో బ్యాడ్ నేమ్ వచ్చేస్తది. అలా అని చెప్పి నిఖిల్‌కి పాపం అక్కడ ఆకలితో పడున్నాడు. ఏం సపోర్ట్ చేయకపోయినా బ్యాడ్ నేమే. పోనీ సపోర్ట్ చేస్తే ఇలా సరిగ్గా టాస్క్ అవ్వట్లేదని నేమ్ వస్తదేమో ఏమి తెలియక కూర్చుంది తలపట్టుకొని. ఇక్కడ నబీల్ అయితే చిలిపి దొంగ దాన్ని నిరూపించుకుంటాడు. ఏదైతే నిఖిల్‌కి చెప్పాడో, నేనింకా గలీజ్ దొంగనవుతానని చెప్పాడు కదా! అదే నిరూపించుకుంటాడు. ఇంక రేపు ఇంకా ఫన్ అయితే జనరేట్ అయ్యేలా ఉంది. దీన్ని చూస్తే నెక్స్ట్ ఎపిసోడ్‌లో. సీ యూ అంటిల్ దెన్ మళ్ళీ లైవ్‌లో కలుద్దాము. మీరెవరైనా నా వీడియో చూస్తే జస్ట్ చూసాను, చూడలేదు, బావుంది, బాలేదు ఇలాంటి ఒక్క మెసేజ్‌ని కామెంట్‌లో పోస్ట్ చేయరా? నాకసలు ఎవరైనా చూస్తున్నారా, చూడట్లేదా అనేది కూడా తెలియట్లేదు.